బ్రేకింగ్ న్యూస్ తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ అర్ధరాత్రి నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు. దీంతో భక్తులు పోటెత్తారు. తిరుపతిలో 8 సెంటర్లలో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. అన్ని కూడా వారిని నియంత్రించడానికి పోలీసులు కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరికి టోకెన్లు అందుతాయని సముదాయిస్తూ ఉన్నారు. తొక్కిసలాటకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దామోదర్ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. దామోదర్, చూస్తూ ఉన్నాము తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు జారీ చేయడంతో భక్తులంతా కూడా పోటెత్తారు. అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాము. పోలీసులు కూడా మోహరించారు. సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా అదుపు చేస్తున్నారు? పదవ తేదీ తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా దీనికి సంబంధించి ఏదైతే సుమారు 1,20,000 టోకన్స్ను ఇవ్వడానికి అధికారులు ఈరోజు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రాత్రి 12 గంటల నుంచి టోకన్స్ ఇవ్వడానికి తిరుపతి నగరంలో 9 కేంద్రాలు, అదేవిధంగా తిరుమలలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తం 100 కౌంటర్స్, అంటే తిరుపతి నగరానికి సంబంధించి 90 కౌంటర్స్ ద్వారా ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే తిరుపతి నగరంలోనే సత్యనారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద ఉన్నాము. ఈ కౌంటర్ల వద్ద పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దీంతోపాటు పెద్ద ఎత్తున వచ్చే భక్తులు ఇప్పటికే క్యూ లైన్లో కిలోమీటర్ పైన ఏర్పాటు చేసిన క్యూ లైన్లో భక్తులు ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ క్యూ లైన్లో బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్న ఆ క్యూ లైన్ వద్దకు భక్తులు చేరుకున్నారు. వీరంతా మధ్యాహ్నం 2 గంటలకు ముందే క్యూ లైన్లోకి వచ్చి చేరుకున్న పరిస్థితి. వీరంతా ప్రస్తుతం కూర్చొని ఉన్న పరిస్థితి. మధ్యాహ్నం నుంచి ఈ విధంగా వారు క్యూ లైన్లోకి చేరుకోవడంతో క్యూ లైన్లో చేరుకున్నారు. ఇదే పరిస్థితి నగరంలోనే అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. మొత్తం 9 చోట్ల క్యూ లైన్లలో 9 కేంద్రాల్లోనూ ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా స్వామివారి వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా ఈ ముందుగానే టోకన్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. వీరంతా కొంతమంది గోవిందమాల్లో ఉన్నారు, అదేవిధంగా మరికొందరు స్థానికులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ అండి. వైజాగ్ ఎంఈపీ కాలనీ నుండి వచ్చాను. ఎంతసేపు మీరు వచ్చి క్యూ లైన్లోకి? మార్నింగ్ వచ్చాండి, 10కి వచ్చామండి ఈ క్యూ లైన్లోకి. అవునండి. మీరు ఫుడ్ బయటికి ఇవన్నీ బయట తిన్నాను, బయట ప్రైవేట్గా తీసుకున్నాను. అంటే బాత్రూమ్ వెళ్ళడానికి ఇవన్నీ ఏర్పాటు చేశారా ఇక్కడ? బాత్రూమ్ ఏర్పాటు చేశారు. 10 గంటలకు క్యూ లైన్లోకి వచ్చారా? ఎన్ని గంటలకు వచ్చారు క్యూ లైన్లోకి? 10 గంటలకు క్యూ ఓపెన్ చేయలేదండి, ఈవినింగ్ ఓపెన్ చేశారు క్యూ లైన్. మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? బయట వెయిట్ చేస్తాం, రోడ్ మీద వెయిట్ చేస్తాం. వైజాగ్ నుంచి వచ్చారా మీరు? అవునండి. అంటే చూస్తుంటే వైజాగ్ నుంచి వచ్చిన మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పులివెందుల నుంచి వచ్చాము. పులివెందుల నుంచి పాదయాత్రలో వచ్చినాము. మొత్తం కాళ్ళన్నీ బొబ్బలు వినాయి. పులివెందుల నుంచి పాదయాత్రలో వచ్చినాము. మొత్తం కాళ్ళన్నీ బొబ్బలు వినాయి. పొద్దుటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం స్వామి. స్వామిమాల్లో ఉన్నాం. 41 రోజు ఫుల్ దీక్షలో ఉంటాం మేము. కానీ ఘోరమైన పరిస్థితి ఉంది స్వామి. గతంలో ఎప్పుడు కూడా వైకుంఠమాల వేసుకున్న వారికి, గోవిందమాల వేసుకున్న వారికి ప్రత్యేకంగా ఏం లేదు కదా? ప్రత్యేకంగా లేదు, కానీ అది ఫ్యూచర్లో ఇంకా రాబోయే కొద్ది ఇంకా మాల పెరుగుతూనే ఉంటుంది కదా సార్. ఎక్కువ కాళ్ళు మొత్తం బొబ్బలు వచ్చేస్తుంది. ఓకే, అడుగు పెట్టే కూడా కాదు. మీరు ఎన్ని గంటల ఇక్కడ లోపలికి వచ్చి? పొద్దున్నే వచ్చేసినాం. టిఫిన్ 9 గంటలు 9 o'clock వచ్చి కూర్చున్నారు క్యూ లైన్లో సార్. ఉదయం 9 గంటల నుంచి క్యూ లైన్లోనే ఉన్నాము. ఏదైతే 12 గంటలకు క్యూ లైన్ తెరిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వీరంతా క్యూ లైన్లలో ప్రశాంతంగా వీరందరినీ పోలీసులు లోపలికి చేరుకొని వీరందరినీ గొడవ చేయకుండా కూర్చోబెట్టిన పరిస్థితి. మొత్తం మీద వీరంతా స్థానికులు కాదు, చాలా దూర ప్రాంతాల నుంచి. మనం ఇప్పుడు మాట్లాడిన వారిలో కొంతమంది వైజాగ్, అదేవిధంగా పులివెందుల ప్రాంతాలకు సంబంధించి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? పులివెందుల. ఎంతసేపు వచ్చి ఇక్కడికి? మేము పొద్దున 10 గంటలకు వచ్చినాము. 10 గంటలకు వచ్చినారు. పొద్దున 10 గంటలకు వచ్చినాము. భోజనం అంతా ఏం చేశారు? భోజనం బాగానే ఇక్కడేం పెట్టినారు, వీళ్ళే పెట్టారు, టీటీడీ పెట్టినారు. కానీ మాత్రం ఎక్కువ ఇబ్బంది, చాలా ఇబ్బంది. తోసలాట ఎక్కువ ఉన్నది, చాలా ఇబ్బంది పడినాము లోపలికి రావడానికి.
చాలా ఇబ్బంది. మొత్తం మీద ఇది భక్తులు చెప్తున్న దాని ఏమంటే ఉదయం 10 గంటలకే క్యూ లైన్లోకి వచ్చి చేరుకున్నాము. తర్వాత తిరిగి వెళ్ళడానికి ఏదైతే భోజనం కానీ ఇతర తాగునీరు సదుపాయాలు టీటీడీకి అందజేసింది. అయినప్పటికీ 10 గంటల నుంచి ఎండలో కూడా వీరు ఇప్పటి వరకు ఉన్నారంటే మరో 4 గంటల పాటు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఏదైతే రామచంద్ర పుష్కరిణి వద్ద ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా కిలోమీటర్ల పైగా ఏదైతే ఇటు పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పాటు చేశారో అదేవిధంగా మొత్తం తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన 9 కౌంటర్ల వద్ద కూడా ఇలాంటి పరిస్థితి 9 కేంద్రాల వద్ద కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ కొంతమంది అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? సార్ చెప్పండి. మొత్తం మీద చూస్తే ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా వీరి క్యూ లైన్లను క్రమబద్ధీకరణ చేస్తూనే వారు వెళ్తున్న పరిస్థితి. మరోవైపు చూడవచ్చు ఇక్కడ 2 క్యూ లైన్లను భారీగా ఏర్పాటు చేశారు. ప్రతి క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇలాంటి పరిస్థితే తిరుపతి నగరంలోనే అన్ని ఏదైతే కౌంటర్ల వద్ద ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీంతో పాటు రాత్రి 12 గంటలకు వీరికి టోకన్స్ ఇవ్వనున్నట్లు టీటీడీ వర్గాలు చెప్తున్నాయి. అయితే అప్పటి వరకు వీరు చలిలో వేచి ఉండాల్సిన పరిస్థితి. మొత్తం 1,20,000 టోకన్స్ను ఈరోజు ఇష్యూ చేయనున్నారు. అంటే 10, 11, 12 3 రోజుల పాటు ఏదైతే 3 రోజులకు దర్శనానికి అవసరమైన టికెట్స్ టోకన్స్ ఇస్తున్నారు. మొత్తం 40,000 టోకన్స్ రోజుకి ఇస్తున్నారు. అదేవిధంగా 30,000 టోకన్స్ ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనాల వారికి ఇచ్చారు. మరో 10,000 మంది ఇతర మార్గాల ద్వారా వచ్చే భక్తులు ఉంటారు. మొత్తం మీద రోజుకు 70,000 నుంచి 80,000 మంది శ్రీవారి దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం ద్వారా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఉన్నతాధికారులు ఇప్పటికే తెలియజేశారు. మొత్తం 10 రోజుల్లో 7 నుంచి 8 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకునే వీలుగా వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు మోనిసా. అయితే ఇదే పరిస్థితి ఇంకా మరికొంతగా పెరిగే అవకాశం ఉంది. రాత్రి 10, 12 గంటలకు ఈ రద్దీ మరింతగా స్థానికులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో మరింతగా పెరిగే అవకాశం ఉంది మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.